పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా శనివారం స్వచ్ఛతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాడా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు సప్తగిరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని, పిఠాపురాన్ని దేశంలో అత్యంత శుభ్రమైన పట్టణాల్లో ఒకటిగా నిలబెట్టాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం కూడా అవసరమని అన్నారు. ప్రజలు రోడ్లు, కాలువలు, ఫుట్పాత్లపై చెత్త వేయకుండా ఉండాలని, చెత్తను తడి, పొడి, ప్లాస్టిక్ వంటి విభాగాలుగా వేరుచేసి బిన్నెలో వేయాలని సూచించారు. రోజువారీగా శానిటేషన్ సిబ్బందికి చెత్తను అందజేయాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి బట్ట సంచులు, కాగితం సంచులను ఉపయోగించాలని సూచించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్వచ్ఛతపై అవగాహన కలిగించారు. స్వచ్ఛ సర్వేక్షణ 2026లో పిఠాపురాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని ప్రజలను కోరారు. పిఠాపురాన్ని పచ్చగా, శుభ్రంగా, పర్యావరణహితంగా మార్చడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాడా పీడీ డాక్టర్ వి. శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు, మెప్మా అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ సప్తగిరి. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈరోజు మన కమిషనర్ గారు శివరాం గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగిందండి. ఆ క్లీన్ అండ్ గ్రీన్ గురించి ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. పారిశుద్ధ కార్మికుల్ని ఈరోజు ఇలా కలుసుకోవడం అనేది వాళ్ళు మనకు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే మన సిటీని అంత క్లీన్గా ఉంచడానికి వాళ్ళు ఎంతో కష్టపడతారు, ఎన్నో రకాలైనటువంటి పనులు చేసి మనకు ఆరోగ్యాన్ని ఇస్తారు. సో వాళ్ళందరికీ నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆరోగ్యాన్ని, సంపదని ఏమైనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే క్యాంపెయినింగ్ అప్పుడు నేను పిఠాపురం వచ్చానండి. అప్పటికి ఇప్పటికీ ఒక గొప్ప డెవలప్మెంట్ పిఠాపురం నా కళ్ళారా చూస్తున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డీసీఎం సార్ పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ సార్. మీరు ఈ పిఠాపురంకి మీరు ప్రాతినిధ్యం వహించడం పిఠాపురం ప్రజల అదృష్టం. సో అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క సిటీ అన్నీ ఇలా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పరిశుభ్రంగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, దానికి ప్రజల్లో కూడా గొప్ప అవగాహన ఆ పారిశుద్ధ కార్మికుల ద్వారా జరగాలని, జరిగి ఆ రకంగా ముందుకు నడిచామంటే తప్పకుండా భారతదేశం మొత్తం మనకి ఒక గొప్ప పరిశుభ్రమైనటువంటి దేశంగా మనకు నిలబడుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ వాళ్ళ సహాయాన్ని ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సప్తగిరి. థ్యాంక్ యూ.